విఆర్ కాలేజీ చాలా విషయాల్లో విజయం సాధించినాం. మీరు చేసినటువంటి అవినీతిని అడ్డుకున్నాం. మీరు మళ్ళా మాట మార్చి మేము దాని నుంచి కాదు సిఎస్ఆర్ నుంచి ఉన్న సొంత అని మాట్లాడతారు. నేను సరే ఇప్పుడు విఆర్ కాలేజీ గురించి అన్న అడిగిన దాంట్లో ఒకటేంటంటే, మీరు ఈరోజు కూడా ఆయన మాట్లాడినారు కదా, 15 కోట్ల సిఎస్ఆర్ ఫండ్స్, 2 కోట్ల నారాయణ గారి ఫండ్స్, తర్వాత జనరల్ ఫండ్స్ నుంచి ఒక 5 కోట్ల అప్రూవల్, జనరల్ ఫండ్స్ నుంచి ఇంకొక 5 కోట్ల అప్రూవల్, అంటే కమిషనర్ కూడా సైన్ చేసినాడు, మేయర్ కూడా సైన్ చేసినారు 5 కోట్లకి. అంటే ఒక విఆర్ కాలేజీ మీద 15 కోట్లు సిఎస్ఆర్ ఫండ్స్, 2 కోట్లు నారాయణ గారి ఫండ్స్, 5 కోట్లు జనరల్ ఫండ్స్, ఇంకొక 5 కోట్లు జనరల్ ఫండ్స్, 27 కోట్లు. నాకు తెలిసి మనం వెళ్దాం, 27 కోట్లు అక్కడ ఎక్కడ ఖర్చు అయింది? 2 కోట్లకు చూపించమనండి ఆయన్ని, లేదా 3 కోట్లకు చూపించమనండి. ఎందుకు అవుతాయండి? బీవీఎస్ స్కూల్ చూడండి, మీరు 90 లక్షలతో మనం అద్భుతంగా చేసినాం. మీరు చూసుంటారు, నీట్గా ఇండోర్ స్టేడియంస్ కానీ, ఎవ్రీథింగ్ ఎక్విప్మెంట్ కానీ, లోపల ఐఎఫ్పి ప్యానల్ బోర్డ్స్ కానీ, 90 లక్షలు. కోట్ వేసుకో, 1.5 కోట్ వేసుకో, 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు అయ్యి 5 కోట్లు వేసుకోబ్బా. 15 కోట్లు ఏంది, ఆ 2 కోట్లు ఏంటి, ఆ 10 కోట్లు ఏంటి, 27 కోట్లు. ఏం చెప్తున్నాను స్వామి? నేను అదే అడుగుతాను కమిషనర్ గారిని, మీరు మాకు రిటర్న్గా ఇవ్వండి, మీ ఇష్టం కాదు, ఇది నారాయణ ఎస్టేట్ కాదండి, మేము అడుగుతాం, మీరు చెప్పండి. మీ ఇష్ట ప్రకారం మీరు అప్రూవల్ తీసుకుంటా ఉన్నారు. మాట్లాడితే ఏమో తోచ్ సిఎస్ఆర్ అంటారు, ఇంకా సిఎస్ఆర్ గురించి కూడా మీరు ఎవిడెన్స్ ఇవ్వాలంటే తోచ్ సొంత నిధులు అంటారు. ఎన్ని తూచీలు చెప్తారండి మీరు? 27 కోట్లు ఎక్కడా మాట్లాడరా? మాట్లాడితే నీ సంగతి చూస్తాం, నీ అంతు చూస్తాం. ఏంది చూసేది అంతు? ఏం చూసేది అంత? చూసేటి చాలా ఉండయి, చూస్తారు, చూసేవాళ్ళు చూస్తారు, చూడాల్సిన టైంలో చూస్తారు. ప్రజల తరపున, సామాన్యుడి తరపున పోరాడడంలో భయపడం, అది గుర్తుపెట్టుకోండి. సమాధానం చెప్పండి. మీరు చెప్తున్నారు 15 + 2 + 5 + 5. ఇంకోటి భోజనాలు పెడుతున్నారు ఫ్రీగా అని చెప్పినారు అన్నాడు కదా, ఎందుకు పెట్టాలండి భోజనాలు? మిడ్ డే మీల్స్ చూసుకోండి. మీరు జగనన్న మెనూ ప్రకారం ఈరోజు ఎంత అద్భుతంగా ఉందో. మీరు ఎందుకు మిడ్ డే మీల్స్ తెచ్చుకోలే? మీరు పర్మిషన్ తెచ్చుకోలే విఆర్ హై స్కూల్కి. దారుణమైనటువంటి విషయం. దాన్ని పర్మిషన్ కనుక కరెక్ట్గా కనుక ప్రాసెస్ జూన్లో కనుక చేస్తుంటే మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ దానికి శాంక్షన్ అయి ఉండాలా? యూడైస్ అనేది ఉంటుందండి, యూడైస్లో కనుక ఆ స్కూల్ ఎంటర్ అయి ఉంటే మిడ్ డే మీల్స్ శాంక్షన్ అవుతుంది. మీరు దాని కనీసం పర్మిషన్ కూడా తెచ్చుకోలేకుండా దాన్ని ఇక్కడ మీరు పెట్టాలని చూశారు. ఆ రోజు నేను రద్దు చేస్తే మళ్ళీ మీరు సొంత నిధులు ఇచ్చినారేమో నాకు తెలియదు. అంతకుముందు అక్కడే జూనియర్ కాలేజీ పెట్టినారు కదా, ఆ జూనియర్ కాలేజీలో 100 మంది ఉంటే ఒక్కొక్క పిల్లాడికి 6,000 రూపాయల కన్నా భోజనం పెట్టడానికి కార్పొరేషన్ నిధులు వాడారు. 6,000 రూపాయలు భోజనానికి. అంత అంటే మనకి మ్యాక్సిమం అంటే ఆ రోజుల్లో 1000 రూపాయల నుంచి 1200 రూపాయలు కనుక అయితే భోజనానికి సరిపోతుంది. 6,000 రూపాయలు ఆ రోజు ఎందుకు నారాయణ గారు పెట్టలా, పంపిలా? ఆ రోజు గారు ఎందుకు పంపించలేదండి నారాయణ గారు? అక్కడికి 100 మంది పిల్లలకే కదా పంపించండి కదా. 6,000 రూపాయలు కార్పొరేషన్ ఫండ్స్ ఎందుకు వాడారు? చెప్పాలా పర్లేదా? రెండోది ఇంకోటి ఏంటి మీరు అడిగింది? స్టాఫ్ పంపించారంటున్నారు. ఎందుకండి? ఎందుకు పంపించాలి? నేను అడుగుతాను. మీరు గవర్నమెంట్ నుంచి కరెక్ట్గా దానికి ప్రాసెస్ చేసి పర్మిషన్స్ తెచ్చి శాంక్షన్ పోస్టులు తెచ్చుకొని, గవర్నమెంట్ దగ్గర మన డిఎస్సీ పడింది కదా, పోస్టులు తెచ్చుకొని ఉంటే గవర్నమెంట్ ఫిలప్ చేస్తుంది కదా, కార్పొరేషన్ తరఫున పోస్టులు ఫిలప్ చేస్తే గవర్నమెంట్ ఎంప్లాయీస్ దాంట్లోకి వస్తారు కదా. మీరు పోస్టులు తెచ్చుకోకుండా, పర్మిషన్ తెచ్చుకోకుండా, ఎంప్లాయీస్ లేకుండా నేను పంపించానంటే, అంతకుముందు కూడా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, మున్సిపల్ జూనియర్ కాలేజ్ అక్కడ స్టార్ట్ చేసినారు. మీరు స్టాఫ్ని పంపించారు, పంపించి ఏం చేశారు? మీ ప్రభుత్వం పోయిన తర్వాత ఆ స్టాఫ్ని ఆపేశారు. అదేమైంది? మళ్ళీ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ని పెట్టి జరుపుకోవాల్సి వచ్చింది మీరు చేసిన పాపానికి. ఈ రోజు కూడా మీరు పంపిస్తారంటే ఎంతకాలం పంపిస్తారు? చిరకాలం మీ ఎంప్లాయీస్ని పంపిస్తారని మీరు రాసిగలరా? పంపిరు. మీరు మంత్రిగా ఉన్న వాళ్ళు పంపిస్తారు. తర్వాత శాంక్షన్ పోస్టులు తెచ్చుకోకుండా, పర్మిషన్స్ తెచ్చుకోకుండా కాలేజ్ స్కూల్స్ రన్ చేయడం ఏంటండి? దారుణం కాదా? అడగరా? ఇది మాట్లాడితే మీరేమి బెదిరిస్తారా? ప్రజలు ఏం మాట్లాడారండి? అడిగాము, దానికి ఏంటిది దుర్భాషలు ఆడడం ఏంటి? మంచి పద్ధతి కాదని తెలియజేస్తున్నాను. మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు.
100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 ఝాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పాటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.